ఒక ఫ్యామిలీ స్టార్ అనేటువంటి సినిమాకి టైటిల్కి ఒక రౌడీ బాయ్ ఇస్ ద హీరో. హౌ తనకున్న ఇమేజ్ చాలా మిక్స్డ్ ఇమేజ్ ఉంది, ఇటు యాక్షన్ ఇమేజ్ ఇప్పుడు ఫ్యామిలీ ఇమేజ్ రెండు వైపుగా ఉంది. హౌ హీ షూట్స్ ఇన్ టు దిస్ క్యారెక్టర్ అంటే ఆ సెలక్షన్ ఎలా జరిగింది? సబ్జెక్ట్ అనుకున్న తర్వాత విజయ్ అనుకున్నారా, విజయ్ అనుకున్న తర్వాత సబ్జెక్ట్ అనుకున్నారా? లేదు, ముందు పరశురాము విజయ్కి కథ చెప్పడం జరిగింది. విజయ్తో నేను సినిమా చేద్దాం అనుకున్నప్పుడు 2-3 స్టోరీస్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ ఐడియా చెప్పాడు. అదే పాయింట్ బాగుంది అని అలా వాళ్ళిద్దరు అనుకున్న తర్వాతే నేను ఎంటర్ అయ్యి జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1 year మళ్ళీ ఐడియా దగ్గర నుంచి స్క్రిప్ట్ని జర్నీ చేస్తూ జరగడం జరిగింది. సార్, మీరు ఫస్ట్ మీ క్వశ్చన్కి ఫ్యామిలీ, ఇప్పుడు బొమ్మరిల్లు కానీ, ఇప్పుడు బొమ్మరిల్లు తీసుకుంటే బొమ్మరిల్లు ఇస్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ స్టోరీ, ఇట్స్ లవ్ స్టోరీ. అటు ఫ్యామిలీస్తో పాటు యూత్ కూడా విపరీతంగా చూసిన సినిమా బొమ్మరిల్లు. శతమానం భవతి మెజారిటీ ఫ్యామిలీ చూశారు, యూత్ కొంచెం తక్కువ చూశారు. అది సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు కూడా మెజారిటీ ఫ్యామిలీ చూశారు. యూత్ మహేష్ గారు ఉన్నారు కాబట్టి యూత్ కూడా అక్కడక్కడ అండ్ బ్రదర్స్ ఉన్న వాళ్ళు చూశారు. సో ఇట్లా దానికే ఇట్స్ ఎ డిఫరెంట్ జోనర్స్. సార్, గీత గోవిందం తర్వాత కాంబినేషను, పైగా గీత గోవిందం తర్వాత మీరు చేస్తున్న ఫ్యామిలీ డ్రామా. సో ఈ మధ్యలో మీరు డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు. ఈ కథ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చిందని ఇది చేస్తున్నారు, లేకపోతే ఈ జానర్ చెయ్యాలని చేస్తున్నారు? లేదు, ఎప్పుడు ఓ జానర్ చేయాలి అన్నట్టు ఏం అనుకోను. వచ్చే కథలు వింటూ ఉంటా నచ్చిన డైరెక్టర్ల దగ్గర. వాటిలో కొంచెం ముందు చేసిన దానికంటే కొంచెం ఇప్పుడు నేను ఒక 2-3 సినిమాలు ఒప్పుకొని ఉంటా, దాంట్లో ఏదైనా కొత్తగా ఉందా, డిఫరెంట్ ఉందా అని చూసుకొని చేయడమే. బుజ్జి గారు నాకు ఈ కథ చెప్పంగానే నాకు ఇమీడియట్లీ ఐడియా చాలా నచ్చింది. ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేము షూటింగ్ స్టార్ట్ చేసి 9 months బ్యాక్ స్టార్ట్ చేసాము. సో ఇదే 1 year జర్నీ. దాని ముందు 1 year బ్యాక్ చెప్పారు ఐడియా చెప్పి ఐడియా చాలా నచ్చింది. కాకపోతే నేను ఐడియాల మీద స్క్రిప్ట్లు ఓకే చేసే పొజిషన్లో లేను, నాకు పూర్తి స్క్రిప్ట్ కావాలి, ఫుల్ నరేషన్ ఇవ్వండి అని చెప్పాను. ఆ తర్వాత రాజుగారు నాతో చేద్దాం అనుకున్నారు. రాజుగారు కోవిడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం డబ్బులు టైట్ ఉంటే అడ్వాన్స్ ఇచ్చిండ్రు. చాలా స్క్రిప్ట్లు ఇదొకటి నేను మామూలుగా హీరోలకు అడ్వాన్స్ ఇవ్వను, ఇదేంటో లేక విజయ్ అడిగాడు అప్పుడు. ఆయన ఏడు నాకు టైట్ ఉండే రాజుగారు స్క్రిప్ట్లు బాగానే పంపిస్తున్నారు, కొన్ని డబ్బులు పంపించే ముందు టైట్ ఉంది అసలు షూటింగ్ లేవంటే పంపించిండ్రు. ఇంకా నాకు నచ్చిన స్క్రిప్ట్ ఇది రాజుగారు కూడా నచ్చుతుంది అనుకున్నా. ఆ ఫుల్ స్క్రిప్ట్ నాకు ఇంకా రావట్లేదు. సో రాజుగారికి చెప్పిన ఐడియా విన్నా, అది చాలా బాగుంది కానీ నాకు ఫుల్ స్క్రిప్ట్ కావాలి, ఫుల్ స్క్రిప్ట్ రావట్లేదు అంటే ఇంకా ఏం జరిగిందో నాకు తెలియదు. సడన్గా రాజుగారు బుజ్జి ఫుల్ స్క్రిప్ట్తో నా దగ్గరకు వచ్చారు, ఓకే చేయడం జరిగింది. తర్వాత విన్న తర్వాత నేను యాక్చువల్లీ ఐ నీడ్ టు థ్యాంక్, స్పెషల్ థ్యాంక్స్. ఇది సక్సెస్ మీట్లో ఆ టైంలో చేద్దాం అనుకున్నా కానీ గౌతమ్కి, సితారా ఎంటర్టైన్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ సినిమా యాక్చువల్లీ స్టార్ట్ అయిపోయిండే, కానీ ఈ సినిమా క్విక్గా అయిపోతుంది, ఒక 80 daysలో అయిపోతుంది. తర్వాత పండక్కి ఇలాంటి సినిమా చాలా కరెక్ట్ సినిమా అనుకొని త్వరగా చేస్తాం. గౌతమ్ ఏమో స్కేల్ చాలా పెద్దది, కొంచెం కాంప్లికేటెడ్ సినిమా సెటప్ చేయడానికి. అది ఎట్లయినా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో రాలేదు, టైం పడుతుంది కదా, ఇది నేను మధ్యలో చేసేసుకుంటా అంటే వాళ్ళు నన్ను అకామిడేట్ చేయడం జరిగింది. మేము అనుకున్నది 80 days కాలేదు, ప్రాపర్గా తీయాలి కాబట్టి ఇంకా అది ఒక 110-120 days అట్లా వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఈ సినిమాలో పాపం ట్రైలర్ చూస్తే మై గాడ్ డోంట్ ఆస్క్, యాక్చువల్లీ మెంటల్గా కొడుక. బట్ హీస్ లవబుల్ ఆల్సో, దట్స్ వై ఏవండి. బట్ ఏవండి ఇన్ డిఫరెంట్ ఏవండి you know, there are cute moments, and I think in a relationship it's always that lovey-dovey, that honeymoon phase, then girlfriend boyfriend, then fiance, then my husband, then mental ga kodka. మెంటల్ నా కొడక అర్థం తెలుసా మీకు? ఎందుకే అర్థం తెలుసా దానికి? డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ మెంటల్ నా కొడక ఇన్ తెలుగు? పాగల్ కైకా. సార్ విజయ్ గారు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ పేరు మీ నాన్న ఆ టైటిల్తో వచ్చారా, లేదంటే మీరు సజెస్ట్ చేసిందా? ఎందుకంటే ఇందాక చెప్పారు నాన్నగారిలా కనిపించాలి అని
ఆ మీస కట్టు అది చేశారు. సో మీరు సజెస్ట్ చేస్తారా ఆ పేరు? నేనే అడిగిన పేరు లేకుండే అప్పుడు క్యారెక్టర్కి. నేను అడిగిన ఇట్లా గోవర్ధన్ అని పెడదాము, ఎందుకంటే సినిమాలో ఒక ఎమోషన్ ఉంది. మనము ఒక పేరు పెట్టినామంటే, ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఏంటి? ఉట్టి ఆధార్ కార్డుల మీద, రేషన్ కార్డుల మీద పెట్టుకునే, పాస్పోర్ట్లలో పెట్టుకునే పేరా? అంటే మనకి ఒక ఫ్యామిలీ తరతరాల నుంచి ఒక పేరు వచ్చిందంటే ఆ పేరుకి మనం కాంట్రిబ్యూట్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్స్కి ఆ పేరుకి ఒక ఐడెంటిటీ ఇవ్వాలి, ఆ పేరుకి మనం ఒక కాంట్రిబ్యూషన్ ఉండాలి అన్నట్టు. సో నేను ఇవన్నీ విన్నప్పుడు నాకు మా అమ్మ నాన్న నాకు ఎంత చేశారో నాకు తెలుసు. మా నాన్న చిన్న చిన్న ఇన్సిడెంట్స్, చిన్న చిన్న సీన్స్లలో దాంట్లో చెప్తున్నా, నాన్న ఎప్పుడు కూర్చొని బిల్లులు రాసుకునేవాడు. మంత్లీ ఖర్చు ఎంత, ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత, ఏమైనా అరేంజ్ చేయాలా అన్నది. అది ప్రతి నెల అదే పని మీద ఉండేటోడు. సో ఇవన్నీ చూసినప్పుడు, సినిమాలో కూడా విన్నప్పుడు నాకు అది కనిపించి నాకు ఈ పేరు పెడదాము. ఫర్ మీ ఆల్సో ఇట్స్ లైక్ a dedication to my dad and to all fathers who fight for us in a way. So I asked him, అందుకే అలా అడిగాను. So between that you did 4 or 5 films in Hindi but not much of that. So why you are not choosing doing more films in Telugu? So that word, no, lucky, it's very temporary, you know. What matters is how relatable you are with the character. What is the heart and soul that you put into the character? And if I don't believe the part, because for me, doing films is not my job, it's my passion, you know, and I want to live that part. When I was really tiny, I wanted to be a princess. And I think today, when I got, when I got an opportunity to play a princess on screen, I felt like my preparation didn't start for 9 months or 3 months or 2 months. I've been preparing for it since childhood. So similarly, the characters that I choose, be it Hi Nana, be it, Indu from Family Star, I think I wouldn't be able to do it if I did not have these people in my life who has inspired me to become the person I am today. So, I would only do the films which I resonate with, because I feel like as an artist I have so much pressure, and this word no lucky मुझे बहुत डर लगता है, honestly sir. I am the kind of person who would chupchap do my work and let my work speak, and that's how I want it to be for the rest of my life. I want people to know me not as Mrunal Thakur, but as Indu, but as Sita, but as Yashna. And I hope that though all the people I meet in my life till today have had such an integral part to play, and I don't think I would be able to do justice to those parts on screen if I wouldn't have gone through that in my personal life. So as an entertainer, it's also my responsibility as to what I'm projecting, and keeping that thing in my mind, I make sure that I just do not go in a monotonous zone. Yes, Sita was in the 60s, in the 70s. Yashna is a today's girl. But what is Indu bringing to the table? How is she contributing to this family? And whenever I hear a script, in my head I'm always like, if my character was not there in this film, what would happen? So that only question answers. Like, Indu is so important. This character is not just important in the movie, but it is so important in my life, because Indu does exist in my personal life. If you ask me, the Indu that I have extracted the qualities is actually Parshuram sir's wife, Archana Akka. She's constantly there. They say no, behind every successful man is a woman. So the credit also goes to his leading lady. And I'm so happy to say that Parshuram sir found me as Indu. And I really hope that on the screens, it just doesn't bring joy, but it brings that sense of belongingness, and to be able to cherish and celebrate those people who we have taken for granted. So, Family Star for me, it's not just a film. For me, it is a gift that I'm giving it to my father. ఆమె ఎక్స్ప్లెనేషన్లో కొంచెం అట్లా మిస్కమ్యూనికేషన్ అయింది. ఆమె
ఇమోషనల్లీ అట్లా కొన్నిసార్లు ప్రేమతోని See, sir, it's just an emotion. Sometimes you have to wait till he becomes husband. Sometimes boys are so irritating and cranky that they are pagal kinka. So, what to do? So, don't get confused. It's just I was telling you the progression of the character. But usually in this case, tathastu. వీళ్ళు బ్యాక్ స్టోరీలు ఈ స్టోరీలు అన్నీ వేసుకుంటారు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు. ఈ క్యారెక్టర్ నా హస్బెండ్ అయితే నేను ఎట్లా చేస్తా మొత్తం అట్లా ఈమె నాకు తెలుసు మొత్తం ప్రీ స్టోరీ బ్యాక్ స్టోరీ నా క్యారెక్టర్ ఎట్లా అంత ఆలోచిస్తుంటుంది. దాంతోనే అట్లా ఎమోషనల్ గ్రాఫ్ చెప్పింది. విజయ్ ఇక్కడ సినిమాలో జాగ్రత్త పరుడు చాలా తేడా ఉంది. పిస్నారి అంటే అమ్మో నేను అసలు పెట్టా అనేవాడు, నాకెందుకు అనేవాడు. జాగ్రత్త పరుడు ఏంటి, ఓహో నెక్స్ట్ జనరేషన్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మనం జాగ్రత్త పడతాం. అలా నాన్న బడ్జెట్ వేసుకున్నాడు చూడు, అట్లా జాగ్రత్త పరుడు. నెల ఎంత వస్తుంది, నేను ఎంత స్పెండ్ చేయాలి, సో దానికోసం ఏం చేయాలనేది చేస్తాడు. కానీ జెన్యున్గా కన్ఫ్యూజ్ అయినరా ఇట్లా వీడు పెట్రోల్కి డబ్బులు అడుగుతుండు, ఇక్కడ సాంగ్ ఏమైంత రిచ్గా ఉందని జెన్యున్గా అందరూ కన్ఫ్యూజ్ అయినరా లేదా ఊరికేనే ఏదో వేసుకుందామని అట్లా వేస్తున్నారా? నాకు జెన్యున్గా డౌట్. ఎందుకంటే సినిమాలు చూసినోడు ఎవరికి డౌట్ రాకూడదు. డ్రీమ్ సాంగ్ అనే కాన్సెప్ట్ మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు నా దగ్గర గోవాకి బస్సులు వెళ్ళడానికి డబ్బులు లేనప్పుడు కూడా నీ అమ్మ యూఎస్కి ఫ్లైట్లు వెళ్ళాలని విజువల్లో చూసేటోడిని. సో ఓకే, ఆ ఐడియా మీకు రాలేదు డ్రీమ్ సాంగ్ అని. సరే, వాడు మధ్యతరగతోడు, పిస్నారోడు, డబ్బులు లేవు, వాడు బాగుపడాడు లైఫ్లో. వాడు డబ్బులు సంపాదించి పెళ్లి చేసుకోలేడు అట్లా. అంటే సినిమా చూస్తే అన్ని లాజిక్లు అన్ని రీజన్లు ఉంటాయి. మరీ మేము అంత ఫూల్స్ కూడా కాదు. ఇక్కడ రూపాయి పెట్రోల్కి డబ్బులు అడుగుతున్నాడు, మళ్ళీ పెళ్ళేమో ఇట్లా చేసుకుంటాడు, అంత లాజిక్ లేకుండా అయితే దియ్యము. సో ఎవరెవరికి ఇట్లాంటి డౌట్లు ఉన్నాయో ఏప్రిల్ 5th అన్నీ ఇలాంటి డౌట్లు క్లియర్ అయిపోతాయి. రాజు You from the your Well, in fact, I've been blessed to have such wonderful co-stars. And I had met Vijay during Sita Ramam promotions. So we already knew each other, we'd met each other. And I think if you ask me what was the tough nut to crack, it's not Vijay, it's Govardhan. okay. So Govardhan was a tough one, but thanks to Parshuram Garu who came for rescue. But having said that, it's just wonderful to have supportive co-actors around me, right from Ritik, Shahid, Farhan, Nani Garu, Vijay and Dulquer, because they would not just help me but elevate my performance, those small nuances that they would add and help me with. Obviously, because language is a barrier for me, but how that biggest thought should not get lost in translation is, and I really hope and I pray that I get to work with wonderful co-stars, Vijay again one more time, and it's just that you will see that in the film, through the scenes that we perform, the chemistry and everything. Among your heroes, who is the best? Sita Ramam was the toughest for me, and Ram Garu was always motivating, and he is the person I look up to because he works in multiple languages. He was my inspiration. So I think Dulquer will always be my friend, my first co-star, my Ram, and my mentor and my inspiration. Last question. Vijay. రఘు క్వశ్చన్కి నేను కొంచెం క్యారెక్టర్ ఇంపాక్టా? నేను ముందు అట్లనే ఉన్నా, ఎప్పుడు అట్లనే ఉన్నా. జస్ట్ ఒకటి, రిజల్ట్స్ డిక్లేర్ చేస్తలేను. 3 సినిమాల వరకు మూసుకొని కూర్చుంటా అని నేను నాకే శిక్ష పెట్టుకున్నా. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా ఆ రోజు వద్దులే చాలు ఆన్సర్ వచ్చేసింది. నేను అట్లనే ఉన్నా. లాస్ట్ క్వశ్చన్. అండ్ మీకు చెప్తున్నా, ఇప్పుడు మీరు కాలేజీలో ఒకలాగా ఉంటారు కదా, పెళ్ళయ్యాక ఒకలాగా ఉంటారు, పిల్లలు పుట్టాక ఇంకోలాగా ఉంటారు. అంటే మనకు తెలియకుండానే మన లైఫ్ జర్నీలో మార్చుకుంటూ వస్తాం. కాలేజీలో ఉన్నట్టు నువ్వు పెళ్ళైన తర్వాత ఉంటే కుదరదు.
పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్ ఇంకా చేంజ్ అవుతుంది. అంటే రెస్పాన్సిబిలిటీ వస్తూ ఉంటుంది. లైఫ్ జర్నీ మాకు సినిమాలో జర్నీలో కూడా అలాగే అందరూ ఒకటి చూసుకుంటూ వెళ్ళాల్సిందే. వెనక కిందకి వెళ్తాం మనము. ఈరోజు ఎలా ఉన్నాము, రేపు ఎలా ఉండాలి, అది ఇంపార్టెంట్. నేను అలా ఉన్నావు, ఈరోజు ఇలా ఎందుకు ఉంటున్నావు ఈజ్ ఎ రాంగ్ క్వశ్చన్. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఏం మాట్లాడాలనేది బాగుంటుంది. కానీ చిన్నప్పుడు కొడుతున్నాయి. తర్వాత నేను హాస్టల్కి 6 years ఉన్నప్పుడు హాస్టల్లో జాయిన్ అయిపోయా. ఆ తర్వాత దాని ముందు కొట్టేది, అంటే చదువుకోకపోతేనో సరిగ్గా వినకపోతేనో. ఆ తర్వాత ఎప్పుడు కొట్టలేదు. కానీ హాస్టల్లో అమ్మా నాన్న కాదు కానీ టీచర్ల దగ్గర మస్తు తిన్నా, విపరీతంగా తిన్నా. అసలు కట్టెలతోటి, స్టంపులతోటి, కొబ్బరి చెట్లు బ్రాంచ్ తోటి అసలు రకరకాలుగా దెబ్బలు తిన్నా. తినడం మంచిదే అని నా ఫీలింగ్. అప్పుడు నేను అట్లా తినకపోతే ప్రాబ్లం అయిపోతుండే. సో ఇట్ వాస్ గుడ్. ఇట్స్ లెర్నింగ్. అండ్ దీనికి నేను ఆన్సర్ ఇచ్చేస్తా. ఏం చేసిందో మీకు తెలియదుగా, రేపు చూసాక తెలుస్తుంది. వాడికి అది పడాల్సిందే. మొత్తం అయ్యాక కరెక్ట్ ఆమె కొట్టడంలో న్యాయం ఉంది అనుకుంటారు. రాజు గారు 21 years బ్యాక్ మీరు మంచి దిల్లు ఉందా, ఆ దిల్లులాలోనే ఉండనివ్వండి. నాకెందుకు స్టార్లు, దిల్ స్టార్ రాజు అనుకోవచ్చా? వద్దొద్దు, ఇది బాగుంది. అందరికి ట్యాగ్లు పెడదామని చూస్తూనే ఉంటారు అందరూ. అంటే ఇప్పుడు జనరల్గా మాట్లాడేటప్పుడు యాంకర్లో అంట స్టార్ ప్రొడ్యూసరు, ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్, అవన్నీ నేను అస్సలు నమ్మా. నేను సక్సెస్ఫుల్ ఇచ్చినన్ని రోజులే నేను సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఇక్కడ ఉంటా. కంటిన్యూగా నా ద్వారా 4-5 ఫ్లాప్లు వస్తే నా హీరోలు డేట్లు ఇవ్వరు, ఆ డైరెక్టర్లు అమ్మో అన్ని ఫ్లాప్లు ఉన్నాయి ఆయన కథ కూడా చెప్పొద్దని పారిపోతారు. నేను రియలిస్టిక్లో బతుకుతా. ఇవన్నీ జస్ట్ టెంపరీ. విజయ్ గారు, హాయ్, మై సెల్ఫ్ హ్యాపీ ఏంటి? లేదు, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి విచ్ ఇప్పుడు డైరీది మా నాన్న చేసిండు, మీరు చేస్తారు, చాలామంది నాన్నలు అట్లా చేసి ఉంటారు ఇంట్లల్లో. సో అందరం కనెక్ట్ అవుతాము. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి మనందరి లైఫ్లో జరిగినాయి. కాకపోతే బాడీ లాంగ్వేజ్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా ఇట్స్ ఆల్ పరశురామ్. ఇట్స్ ఆల్ బుజ్జీ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. మా డాడీ ఇట్లా బిహేవ్ చేయడు, గోరదల్లాగా చేయడు అసలు. హలో విజయ్, హాయ్, ఐఎమ్ బబిత. ఆయనకి మిగిలింది వీడు పెళ్ళి చేసుకొని గ్రాండ్ చిల్డ్రన్ ఇస్తే వాళ్ళు హ్యాపీ అయిపోతారు. ఇంకా వాళ్ళకి ఏ కోరికలు లేదు లైఫ్లో. అండ్ పిల్లోడు స్ట్రెస్లు ఉండొద్దు, హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్ ఉండాలని పేరెంట్స్కి ఎప్పుడు ఉంటుంది. బట్ యాజ్ అ ఫ్యామిలీ మేము చాలా గ్రేట్ఫుల్. అసలు ఎలాంటి లైఫ్ నుంచి ఇలాంటి లైఫ్ చూస్తున్నామని ప్రతిరోజు మాట్లాడుకొని ప్రతిరోజు చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతాము. బట్ పేరెంట్స్ వాళ్ళ అదర్ దెన్ ఇప్పుడు ఉన్న లైఫ్ కాకుండా వాళ్ళ కోరిక ఏ పేరెంట్స్కైనా నెమ్మది కోరిక గ్రాండ్ చిల్డ్రన్ వైపు వెళ్తుంటుంది అంతే. Please don't confuse these things. Like I mean in the characterization of in the Ram, you said he is the best husband material, and coming to Nana, he said he is a very good father, and coming to Vijay Devarkonda, what you'll define as The his family character? man. He's a family star. The title says it all. హలో విజయ్ అన్న. పాజిటివే కదా మన సినిమా డైలాగ్ వైరల్ అయిందంటే ఇంకా పాజిటివ్గా తీసుకోవడం ఎంజాయ్ చేసినాం మేము. అంటే లైక్ కొంచెం మీమ్స్, ట్రోల్స్ ఇవన్నీ కూడా అది బాగా అయ్యాయి. అట్లనే వైరల్ అవుతాయి కంటెంట్. మీరు ఇలాంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తారన్న? ఓవర్కమ్ చేయాల్సిన పని లేదంటున్నా, అది వైరల్ అవ్వాలి. మన డైలాగు, మన సాంగ్ ఏదైనా అట్లా అందరు షేర్ చేసుకుంటుండ్రు అంటే మన సినిమా ప్రమోషన్ జరుగుతున్నట్టు. అది అంటే వాళ్ళు దాంట్లో ఇంట్రెస్ట్ కలిగింది. ఇప్పుడు రేపు 5th రోజు ఆ డైలాగ్ థియేటర్లో వచ్చినప్పుడు చూద్దాం రియాక్షన్. మృణాల్ మ్యామ్, మధురమ కదా. ఒకసారి ఏమన్నా 2 lines మా కోసం పాడతారా? Are you crazy? Me? యా థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. Singing is not my department. I'm so sorry, but I would love to.